నమస్కారం. న కర్మణాన ప్రజాధనేన త్యాగే నైగే అమృతత్వమానసు. కర్మ చేత కానీ సంతానం చేత కానీ ఏ రకమైన ఇతర ప్రక్రియాకలాపాదుల చేత కానీ లభించనటువంటి అమృతత్వం కేవలం ఆత్మసమర్పణ వల్ల లభిస్తుంది, త్యాగం వల్ల లభిస్తుంది. నాకేమీ అక్కరలేదు, నాకేదీ అవసరం లేదు, అంతా పరమాత్మ సంకల్పం అనే భావన వల్ల లభిస్తుంది. నాహం కర్త హరికర్త అనే భావన ఎల్లప్పుడూ సదా మన మనస్సులో స్థిరపడ్డప్పుడు మాత్రమే ఈ శరీరం అమృత కలశం అవుతుంది. అలా ఈ శరీరాన్ని మనం అమృత కలశంగా మార్చుకోవాలి అంటే పూజ చెయ్యాలి. పూజ చేయడం అంటే ఆధునికుల దృష్టిలో ఇదేదో ఛాందస పద్ధతి, ఛాందస విధానం, విగ్రహారాధన, హైందవ ధర్మంలో విగ్రహారాధనలు ఉన్నాయి, అన్య మతాలలో లేవు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఆధునికులు అంటూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే కార్యక్రమమే మన ఈ అమృత కలశం. విగ్రహం నిగ్రహం కోసమే. మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని ఆరోపితం చేసి చైతన్యం లేనటువంటి ఒక ప్రతిమకు చైతన్యాన్ని రప్పించి అర్చనలతో సంతృప్తిపరచి ఆ అర్చనలలో వినియోగించినటువంటి ద్రవ్యాన్ని తీర్థం ద్వారా నైవేద్యాన్ని ప్రసాదంగాను తిరిగి మనం స్వీకరించడం ద్వారా మన శరీరాన్ని బలోపేతం చేసుకుంటున్నాం. ఇది పూజ. ఇలా మనం మన శరీరాన్ని బలోపేతం చేసుకున్నప్పుడు మన శరీరం అమృత కలశం అవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి అణువు కూడా చైతన్యవంతమై తేజస్సుతో, ఓజస్సుతో, భ్రాజస్సుతో తొణికిసలాడుతుంది. అలా చేసేందుకే పూజ. నిత్య పూజా విధానంలో ప్రతిరోజు కూడా మనం పరమాత్మకు పూజ చేయాలి. ఆ పరమాత్ముడు నిర్ణీతమైనటువంటి పూజా గదిలో ఉంటాడు. ఆ పూజా గదిలో అంతటా ఉండే స్వామిని పూజా గదిలో కూడా చూడగలగడం. అంతటా ఉండే స్వామి అంటూ ఉంటారు, అంతటా మనం పూజ చేయలేం కదా. కాబట్టి ఎక్కడో ఒక చోట కేంద్రీకృతమైనటువంటి భావన, ప్రతిమ, నిగ్రహం కోసం అలా ఉన్న ఆ స్వామిని ఆవాహన చేసి, ధ్యానం చేసి, అభిషేకం చేసి, స్తోత్రం చేసి, వస్త్రాదుల చేత అలంకరింపజేసి, పసుపు కుంకుమల చేత పూజించి, ఆ పిమ్మట ధూపము, దీపము, నైవేద్యములతో సంతృప్తిపరచిన పిమ్మట ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. ఈ ఆత్మ ప్రదక్షిణ చేసే విధానం మన ఇంట్లో పూజా గదిలో ఉన్నప్పుడు స్వామివారి సన్నిధానంలో మన చుట్టూ మనం ఇలా 3 సార్లు తిరుగుతూ ఉంటాం. పాపోహం పాపకర్మోహం పాపాత్మాం పాపసంభవ త్రాయిమాం కృపయాదేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వర అని మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఆత్మ ప్రదక్షిణ అనవసరం అంటుంది సంప్రదాయం. ఎందుకని అంటే విగ్రహానికి అక్కడ మన ఆత్మ ఉన్నది. ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ చేయవచ్చు. ఎందుకని? ఆలయంలో ఉండే ప్రధాన అర్చామూర్తి పైన మన ఆత్మను ఆరోపితం చేసి ఆ మూల విరాట్ వెలిసినటువంటి అర్చాగృహం, పూజా గది, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. మన ఇంట్లో పూజా గదిలో ఆత్మ ప్రదక్షిణ చేయడానికి వీలు కాదు. గదిలో మనం కూర్చున్నాం, గదిలో స్వామివారు ఉన్నారు. అలా మన చుట్టూ మనం తిరిగితే మన మనస్సు అక్కడ ఉంది, ఆయన చుట్టూ మనం ఇలా తిరుగుతున్నాం. అప్పుడు మన పృష్ఠ భాగం, వెనక భాగం స్వామివారికి చూపించినట్లు అవుతుంది. ఇది అమర్యాద లక్షణం. ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని అలా వెనక్కి నడుస్తూ వెళ్ళాలి. చటిక్కిన అక్కడే మనం వీపు చూపకూడదు. 4 అడుగులు 5 అడుగులు అలా వెనక్కి వేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత మనస్సు చల్లబడుతుంది. స్వామివారి పరిధి నుంచి
దృష్టి పరిధి నుంచి బయటికి వచ్చాం, అప్పుడు వెనక్కి తిరిగిపోవచ్చు. అలా కాకుండా ఎదరగానే మనం పృష్ఠభాగం చూపడం మహాదోషం, అపచారం. కనుక పూజ గదిలో ఆత్మ ప్రదక్షిణ ఇది దోషం అంటుంది సంప్రదాయం. మరి ఏం చేయాలి? గది బయటకు వచ్చి, పూజా గదికి తలుపులు ఉంటాయి, ఆ తలుపులకు ఆ గదికి బయటకు వచ్చి అక్కడ ప్రదక్షిణ చేసి మళ్ళీ లోనికి వెళ్ళి పూజ చేయవచ్చు. ఈ అవకాశం పూజా గది ఉన్న వాళ్ళకి మాత్రమే. ఒకవేళ పూజా గది లేదనుకుందాం, మరి వాళ్ళు ఏం చేయాలి? ప్రదక్షిణ చేసే నిమిత్తమై వాళ్ళు ఆ పూజ ఆరంభం చేసే సమయంలో ఏ పీట మీద నిలుచుని ఉంటారో ఆ పీట వెనకకి వచ్చి, స్వామివారికి మనకు మధ్య పీట ఉంటుంది, పీట వెనకకు దిగి అక్కడ ప్రదక్షిణ చేయవచ్చు. అప్పుడు మనకి మధ్యలో పీట వస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకి ఆత్మ ప్రదక్షిణ అనేది మనస్సులో మాత్రమే ప్రదక్షిణ చేయాలి. పాపోహం పాపకర్మోహం పాపాత్మ పాప సంభవ త్రాహిమహం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో జనార్దన. ఇలా చెబుతూ మనల్ని మనం మనస్సులో ప్రదక్షిణ చేయడం. ఆలయాలకు వెళితే మట్టుకు హాయిగా శివాలయంలో అభిషేక విధానంతో పాటు ప్రదక్షిణ విధానం వేరుగా ఉంటుంది. విష్ణు ఆలయాలలో 2 సార్లు, అమ్మవారి ఆలయాల్లో 3 సార్లు, శివాలయాలలో చండీ ప్రదక్షిణం ఆలయంలో చేస్తూ ఉంటారు. నిత్య పూజ మన ఇంట్లో అనుకున్నప్పుడు మట్టుకు ప్రదక్షిణకు మనం నమస్కారం చేయడం మంచిది. స్వామివారి సన్నిధానంలో ఇలా శిరస్సు వంచి మన మనస్సులోనే సంకల్పం చెప్పుకోవడం. ప్రతి క్రియ, ప్రతి కదలిక, చూపు, మాట, శబ్ద గ్రహణకత్వం, వినడం అన్నీ కూడా అత్యంత వినయం ఉట్టిపడేటట్లుగా ఉండాలి. ఇది ప్రధానం. ఇలా ఆత్మ ప్రదక్షిణ చేసే కంటే పూర్వం నైవేద్యం సమర్పించిన వెంటనే హారతి అని కూడా ఒక ప్రక్రియ మనం చేస్తూ ఉంటాం. మంగళ నీరాజన దీపం నివేదయామి. ఈ హారతి ఏకహారతి, పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, షడంగహారతి అని 5 విధాలు. ఇందులో నిత్య పూజా విధానంలో ఏకహారతి ఇది లక్షణం, ఇది సరిపోతుంది. కర్పూరం బిళ్ళను హారతి పళ్ళెంలో వేసుకొని ఆ హారతి పళ్ళెం మరొక పళ్ళెంలో పెట్టాలి. ఆ రెండవ పళ్ళెంలో కాసింత కుంకుమ, పసుపు, అక్షింతలు అందులో ఉండాలి. హారతి ఇచ్చేటటువంటి పాత్ర, వినియోగించే ఆ వస్తువు ఈ పళ్ళెంలో పెట్టుకొని దానికి కూడా గంధం, కుంకుమ, అలది అలంకారం చేయడం అన్నమాట. అలది ఆ పిమ్మట హారతి బిళ్ళ అందులో పెట్టి మరొక కర్రపుల్లతో, చిన్న కర్రపుల్ల లేదా మరి ఏదైనా వెలిగే దీపంతో కానీ దాన్ని వెలిగించి దీన్ని వెలిగించాలి. అంతేగాని దాన్ని ఇలా చేతితో పెట్టుకుని ఇలా వెలిగించి ఇందులో వేయకూడదు. ప్రతి పని, ప్రతి క్రియ కూడా మహా వినయంతో ఉండాలి. అలా వెలిగించిన పిమ్మట చేతికి తీసుకుని వేదాహమేదం, మళ్ళీ ఘంటానాదం. ఏమండోయ్, ఈ ఘంటానాదం అనేది 3 సార్లు వస్తుంది. 1 ఆహ్వానం చెప్పే సమయంలో, 2 నైవేద్యం సమర్పించే సమయంలో, 3 హారతి ఇచ్చే సమయంలో. ఆ ఘంటానాదము ఏకతాడనం, ద్వితాడనం, చతురస్రం, మిశ్రం అని 4 విధాలు. ఆ గంటను మనం ఎలా వాయిస్తున్నామా? ఏకతాడనం ఒకవైపే మోగుతోంది, ఆరంభం. ద్వితాడనం 2 ధనిస్తున్నాయి, స్నానం, సేవ. త్రితాడనం 3 శబ్దము అవుతున్నది, అప్పుడు నైవేద్యం. 4తో కూడా వృత్తాకారంలో నాదం ధ్వనింపజేస్తున్నాం, మంగళహారతి. ఇలా ఆహ్వానం, స్నానం, నైవేద్యం, హారతి 4 విధానాలలో మనం ఆ ఘంటానాదమును ధ్వనింపజేయాలి. ఇది మనకు ఆగమశాస్త్రం చెబుతుంది.
మళ్ళీ ఈ ఆగమ శాస్త్రం కూడా శైవాగమం, స్మార్తాగమం, ఆ వైష్ణవాగమం, ఈ స్మార్తాగమం వైష్ణవాగమాలలో మళ్ళీ పాంచరాత్రము అనేకములు ఉన్నాయి. వీటితో పాటు ఏ దేవతారూపానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రములు ఆయా దేవతారూపాలలో సాధకులు చెప్పిపెట్టి ఉన్నారు. కనుక ఆహ్వానం, కాళ్ళు కడుక్కునే నిమిత్తమే నీళ్లు, త్రాగే నిమిత్తమే చేతికి నీళ్లు, స్నానం చేయించడం, వస్త్రం సమర్పించడం, గంధం, పుష్పం, పుష్పాల చేత అలంకరింపజేసిన తర్వాత అగరొత్తులు, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, ఆత్మనివేదన, ఇవి ఎలా చేయాలి? పూజ చేసిన తర్వాత మిగిలిన నీటిని ఏం చేయాలి? అపార్ట్మెంటు లేదా బహుళ అంతస్తుల సముదాయాలలో, గృహాలలో నివాసం ఉన్నవాళ్ళు పూజ చేసిన తర్వాత లభించేటటువంటి పుష్పాలను ఏం చేయాలి? తదితరములైనటువంటి ప్రశ్నలకు చిన్న విరామం తర్వాత సమాధానం తెలుసుకుందాం. పాపోహం పాపకర్మోహం పాపాత్మాం పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష మహేశ్వరి. వేదాహమితి మంగళ నీరాజన దీపం. ఈ మంగళ నీరాజనము, హారతి స్వామివారికి సమర్పించే విధానం కూడా ఒకటి ఉంది. ముందుగా పాదములు కుడి ఎడమ, ఆ పిమ్మట కుడి చెయ్యి, కుడి కన్ను, శిరస్సు, ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ పాదం. ఇది ఒక ఆవృత్తి అవుతుంది. ఇలా 3 సార్లు చూపించాలి నియమంతో. ఏదో గబగబా గబగబా ఆయన ఏమైనా అడిగాడా చేయమని? లేదే, మనం చేస్తున్నాం. ఎంత నెమ్మదిగా చేస్తే అంత క్షేమం. సమయం లేదంటారా? కొన్ని ఉపచారాలు తగ్గించుకుందాం, వెలిగించి నమస్కారం చేద్దాం. చేస్తే మట్టుకు ప్రశాంతతతో చెయ్యాలి, లేదా చేయక్కర్లేదు. ఇలా గుర్తుపెట్టుకుందాం. వేదాహమితి మంగళ నీరాజన దీపం కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. హృదయములో ఉన్నాడా స్వామి? అరవిందుడా స్వామి? అటువంటి గణపతిని, ఈశ్వరుణ్ణి, వైకుంఠుడిని మీరు ఎవరు స్తోత్రం చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని, మనస్సులో ఉన్నవాడిని అక్కడ విగ్రహ రూపంలో పెట్టాం. ఇది గుర్తుపెట్టుకుంటూ హారతి ఇవ్వాలి. ఇచ్చిన పిమ్మట ఆ మంగళహారతిని నేలపైన పెట్టి దాని చుట్టూ నీళ్లు త్రిప్పాలి. నీళ్లు తిప్పి ఆ స్వామికే ముందు మనం దర్శింపజేయాలి. మంగళహారతి ఇచ్చే ఉద్దేశం ఏమిటి అంటే, స్వామి యొక్క దివ్యమైన అంగములన్నీ కూడా ఉద్దీప్యస్వజాత వేద, అగ్నిహోత్రుడికి ఉండేటటువంటి కళలతో పాటుగా ఉద్దీపనం చెందాలి. జీవాజ్వల్యమానంగా, దేదీప్తియమానంగా ప్రకాశవంతం కావాలి. స్వామివారి విగ్రహం అంటే అది నిగ్రహం కోసమే. అందులో ఉందేమిటి? మన మనస్సు. అంటే పరోక్షంగా మనమే జీవాజ్వల్యమానమైనటువంటి కాంతితో, వర్చస్సుతో వెలిగిపోవాలి అనేటటువంటి అభిలాష ఈ మంత్రంలో ఉంది. ఆ పిమ్మట ఆ నీళ్లు తిప్పి ప్రతిమకు, స్వామి అర్చామూర్తికి దర్శనం చేయించిన పిమ్మట ఆ హారతిని మనం కన్నులకు అద్దుకోవాలి. ఇలా ఆ 2 చేతులు చూపించి నమస్కరించి, ఆ నమస్కరించిన ఆ 2 చేతుల ముకుటాన్ని ఇలా 2 కన్నులకు తాకించుకోవాలి. చాలామంది ఆ హారతిని ఇలా కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. మెడలో ఏమైనా దేవతా విగ్రహాల ప్రతిమలు ఉంటే వాటికి చూపిస్తూ ఉంటారు. ఇలా నెత్తిపైన రాచుకుంటూ ఉంటారు. రకరకాల అవస్థలలో ఆ హారతి, ఆ వేగము, ఆ వేడి, ఆ కాంతి అంతా మన శరీరంలోకి ప్రవేశించాలి అనే తహతహతో ఆవేగపడుతూ ఉంటారు. ఉండవలసింది ప్రశాంతత. కన్నులకు అద్దుకోవాలి, అది ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అర్చన అంతా చూసింది కళ్ళు, అది ప్రధానం కదా. కనుక ఈ రెండింటికి చూచేటటువంటి శక్తి ఉంది. ఈ 2 విగ్రహారాధన చూచాయి, దర్శించాయి. తనలో నిక్షిప్తం చేసుకునే విధంగా కన్నులతో ఆ సర్వమైనటువంటి అర్చనా విధానమంతా కూడా నాలోనికి వెళ్ళాలి అనేటటువంటి బలీయమైనటువంటి భావనలతో హారతిని ఇలా కన్నులకు అద్దుకోవడం, ఇది
ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. పిమ్మట చేతిలో నీళ్లు తీసుకొని చేసిన పూజా విధానమంతా కూడా స్వామి నాకు తెలియదు, ఎంత తెలుసో అంత, తెలిసినంత చేశాను, తెలియని తప్పులు ఏమైనా ఉంటే మన్నింపవలసింది అంటూ చేతిలో నీళ్లు తీసుకొని నీళ్లు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టే సమయంలో మళ్ళీ స్వామివారి సంకల్పం చెబుతూ నేనేదైతే చేశానో ఇవన్నీ కూడా ఎక్కడైనా అక్షరాలు దొల్లిపోయి ఉండవచ్చును, మంత్రాలు రాకపోవచ్చును, నేనేమైనా చేసి ఉంటేనో అవన్నీ కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ నీళ్ళు ఏదైతే పాత్ర మనం ప్రారంభంలో అభిషేకం చేసే కంటే పూర్వం ఆచమనం కోసం వినియోగించామో ఆ పాత్రలో మనం విడిచిపెట్టాలి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతే సద్యో వందేతమచ్యుతం. అచ్యుత, ఈశ్వర, జనార్దన, శ్రీమన్నారాయణ, నేనేదో నాకు తోచింది చేశాను తండ్రి, ఇది నిత్య పూజ, కొబ్బరికాయ రోజు తేవాలి, నా వల్ల కాదు, రోజు పువ్వులు తేవాలి, మా ఇంట్లో పెరట్లో 2 పూసాయి, అపార్ట్మెంట్ సంస్కృతి మాది, ఒకటే పూలకుండి ఉంది, ఒకే పుష్పం పూసింది, అదే తీసుకువచ్చాను, ఎంతో కొంత, పత్రం పుష్పం ఫలంతోయం, నా శక్తి ఇంత, స్వామి నీవు శక్తి ఇస్తే అంతా సమర్పిస్తాను. ఏం చేసినా అన్నింటినీ కూడా నీవు కడుపులో పెట్టుకుని కాపాడవలసి, నీవు తండ్రివి కదా, క్షమించేవాడివి కదా అంటూ అలా నీళ్లు తీసుకొని యస్య స్మృత్యా చ నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతే సద్యేవం తదమిచనం. పూజ ఆరంభం చేసింది మొదలుగా ఏదీ న్యూనం కాకూడదు. న్యూనము అతిరిక్తము అనేవి 2 ఉంటాయండి. న్యూనము లేకపోవడం, అతిరిక్తం అసలు లేకపోవడం, ఎక్కువగా పెరిగిపోవడం, 2 తప్పే. నిత్య పూజా విధానంలో 2 హారతి బిళ్ళలను మాత్రమే వెలిగించాలి. అంత మోస్తరుగా వేసేస్తే మళ్ళీ అది రావణ పూజ. రావణ పూజ అన్న పదం వాడుతున్నాను అని ఏమీ అనుకోమాకండి. ఎంత శ్రద్ధగా వింటున్నా కూడా ఎక్కడో ఒక చోట పెదవులు పైన చిన్న చిరునవ్వు కూడా రావాలి. కాబట్టి అంత పెద్ద పెద్ద భస్మాలు పెట్టుకుని, కుంకుమలు పెట్టుకుని, జగత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్కరాళభాలహవ్యవా ధిమిద్ధిమిద్ధిమిధ్వని మృదంగతుంగ మంగళ, ఇట్లా రావణాసుడు చేసినటువంటి భుజంగ ప్రయాస స్తోత్రం ఇటువంటివి చేస్తే అది రావణ పూజ అంటారు. సాత్వికంగా శివారాధన చేస్తున్నామా, భస్మం పెట్టుకుంటాం. ఆ భస్మం పెట్టుకోవడం కూడా మనం ఎడమ భాగం నుంచి కుడి భాగం వైపు 2 వేళ్ళు, చూపుడు వేలు, ఉంగరం వేలు, ఈ రెండింటితో 2 గీతలు ఎడమ నుంచి కుడికి ఇలా వెళ్ళాలి. బొటన వేలితో మధ్య గీత ఇలా కుడి నుంచి ఎడమకి రావాలి. అప్పుడు అది త్రిపుండ్రములు భస్మము అవుతుంది. 2 రేఖలు, ఈ వేలు శని, ఇది పైకే ఉండాలి, తాకరాదు నుదుటికి. గురువు రవి, ఈ 2, ఈ రెండింటితో పై రేఖ కింది రేఖ, మధ్య రేఖ బొటన వేలితో కుడి నుంచి ఎడమకి. ఆ పిమ్మట ఈ 3 రేఖలకు క్రింద భాగంలో కుంకుమ పెట్టుకోవాలి. ఆ 3 రేఖల మధ్యలోనో అలంకారం కోసమో, భస్మం అలంకారం కోసం కాదండి, మన శరీరాన్ని అమృత కలశంగా మార్చడం కోసమే. ఎవరో చూస్తారనో, సమాజంలో నేను ఎంత పూజ చేశానో చూడండి అనో, ఈ ఉద్దేశంతో మనం పూజ చేస్తే అది మనం చిత్తం చెప్పుల మీద, దృష్టి శివుడి మీద అన్నట్టుగా మారుతుంది. అలా కాకుండా ప్రేమతో, ఆర్ద్రతతో, ఆప్యాయతతో పూజ చేసే సమయంలో స్వామి ఏవైనా లోపాలు చేసి ఉంటే యస్య స్మృత్యా చ నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతే సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర. మంత్రం లోపించవచ్చు, రాదు, ఏం చేస్తాం, గోవింద గోవింద అన్నాం. క్రియాహీనం, ఒక్కోసారి మీరు చెప్పారు కదా హారతి ఇలా 2 పాదాలు, ఎడం కుడి చెయ్యి, కన్ను, శిరస్సు, ఒక్కోసారి లోపం కావచ్చు. క్రియాహీనం, హారతి బిళ్ళలు అయిపోయి ఉంటాయి, లేవు, ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం. భక్తిహీనం, ఒక్కోసారి చరవాణి మోగవచ్చు, ఇంట్లో పిలవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, ఇబ్బందులు రావచ్చు. విష్ణు అన్నింటినీ కూడా స్వామి క్షమించవలసింది అంటూ ఆత్మసమర్పణ చేయడమే పూజ. ఇలా చేస్తే ఈ శరీరం
అమృత కలశంగా మారుతుంది. అపార్ట్మెంట్ సంస్కృతిలో బహుళ గృహ సముదాయాలలో ఉన్నవాళ్ళు పూజ చేసిన అనంతరం లభ్యమైన ఈ నీటిని వాళ్ళు తులసి కుండీలలో వినియోగించాలి. లేదా చిన్న చిన్న కుండీలలో పూల మొక్కలు పెట్టుకొని ఆ పూల మొక్కలకు ఈ నీటిని అందచేయడం ద్వారా మొక్కలు పెంచుకున్న వాళ్ళు అవుతారు. 2 పుష్పాలు దేవుడికి లభిస్తాయి. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా మనం జీవించిన వాళ్ళము అవుతాం. తులసి మొక్క 2 పుష్పాలు పూసేటటువంటి పూల మొక్కలు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. కలియుగంలో మనం చేసిన పాపం పోవాలి అంటే ఒక్క మామిడి చెట్టు కానీ 5 పూల మొక్కలు కానీ ఒక్క తులసి కోట కానీ తులసి మొక్క కానీ మనం పెంచాలి అని విష్ణు పురాణం చెబుతుంది. అనేక ఇతర పురాణాల్లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. కనుక మన ఆ అపార్ట్మెంట్ సంస్కృతి బహుళ గృహ సముదాయాలు అనుకుంటే బాల్కనీలో పెట్టుకుందాం, వరండాలో పెట్టుకుందాం. 2 కుండీలు, ఒకటి పూల మొక్క, మరొకటి తులసి మొక్క. ఈ నీటిని అక్కడ వినియోగిద్దాం. హారతిని ఇలా సమర్పించుకుందాం. హారతి రోజు ఇవ్వడం మంచిది. సాయంత్రం వేళ కూడా దీపం వెలిగించాలి. పూజ చేసే సమయంలో సాయంత్రం సమయం పూజ ఎలా చేయాలి, మళ్ళీ స్నానం చేయాలా, ఇతర అంశాలన్నీ కూడా తరువాయి భాగంలో తెలుసుకుందాం. తెలుసుకున్నవన్నీ నిజంగా పాటిస్తే ఈ శరీరం నిజంగానే అమృత కలశంగా మారుతుంది. అందరి క్షేమాన్ని కోరుతూ అందరికీ ఆనందం కలగాలి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ శుభమస్తు.